హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కొలతలతోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలతలతోని బ్లౌజ్ కట్ చేయాలి అంటే కొలతలైతే తీసుకోవాలి కదా! ఆ కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేది చూడండి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ యొక్క పొడుగు. ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకున్న తర్వాత మనకి ఈ 0 అనేది పైన షోల్డర్ దగ్గర ఉండాలి. షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ కింద ఏ సైజు వరకి కావాలి అనుకుంటే ఆ సైజు వరకైతే తీసుకోవాలి. ఇప్పుడు సైజుకైతే బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ భాగం యొక్క పొడుగు 13 ఇంచుల పొడుగు. నెక్స్ట్ అదే విధంగా గల్ల కూడా నోట్ చేసుకోవాలి. వెనకాల గల్ల తీసుకునేటప్పుడు ఇట్లా స్ట్రైట్‌గా తీసుకోవద్దు. ఇలా క్రాస్ పెట్టి తీసుకోండి. ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది మన ఇష్టం. ఇంకా వాళ్ళకి డీప్ ఇష్టం అనుకోండి డీప్ తీసుకోవాలి. వద్దు అనుకుంటే తక్కువ తీసుకోండి. ఇక్కడ డీప్ వచ్చేసి మనకి 10 ఇంచులు, 13 ఇంచుల పొడుగు, 10 ఇంచుల గల్ల. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఇలా క్రాస్లో పెట్టేసుకోండి. స్ట్రైట్‌గా ఎప్పుడు కూడా కొలత తీసుకోవద్దు. నెక్ కొలత ఇలా క్రాస్లో తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి ఎంత 7 ఇంచులు. నార్మల్గా మన దగ్గరికి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలివ కొలతలు మనమే కరెక్ట్గా తీసుకోవాలి. మనం పొడుగు తీసుకున్నాం, వెనకాల భాగం నెక్, ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ తీసుకున్నాం. అదే విధంగా హ్యాండ్స్ తీసుకుందాం. చూడండి, హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్కి ఈ విధంగా హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్‌గా పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇట్లా గీత అనేది కనబడుతుందా, ఆ గీత యొక్క పైన భాగం వరకు మాత్రమే ఉండాలి. ఒకవేళ గీత దగ్గర తీసుకున్నాం అనుకోండి, మనం వేసుకున్నాక ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఎల్బో హ్యాండ్స్ కదా, వేసుకున్నాక ఇక్కడ మనకి ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా రావద్దు అనుకుంటే ఖచ్చితంగా కొలత తీసుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్ యొక్క పొడుగు 10 ఇంచుల పొడుగు. నెక్స్ట్ అదే విధంగా హ్యాండ్ దగ్గర ఇంకొక కొలత. ఇది ఏంటి అంటే హ్యాండ్స్ యొక్క లూజ్ అంటాం. ఇలా కరెక్ట్గా తీసేసుకోండి. ఓకే, తీసుకునేటప్పుడు మన ఈ ఫింగర్ ఉంటుంది చూడండి, ఈ ఫింగర్ అనేది లోపల సైడ్ పెట్టి తీసుకోవాలి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉంది? 10 ఇంచులు. ఒక్క పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా మీరు నోట్ చేసుకోవాలి. 9.8 అట్లా. లేదు అంటే మళ్ళీ ఆల్టరేషన్కి మన దగ్గరికి అయితే వస్తారు. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ తీసుకునేటప్పుడు ఇలా కరెక్ట్గా పై నుండి తీసుకోవాలి. ఒకవేళ ఇట్లా చున్నీ ఏమైనా ఉంటే కూడా పైకి సైడ్కి జరుపుకొని తీసుకోవాలి. లేదు అంటే మళ్ళీ స్టిచ్చింగ్ అయిన తర్వాత కరెక్ట్గా అయితే రాదు. ఓకే, లూజ్ టైట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా తీసేసుకొని కరెక్ట్గా ఇట్లా పైకి ఉండాలి. ఓకే, ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే 14 ఇంచులు వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్. నెక్స్ట్ మనం ఇంకో 2 కొలతలు అయితే తీసుకోవాలి. 2 కొలతలు తీసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్ కొలత తీసుకునేటప్పుడు చూడండి, చేతి యొక్క కింది భాగం నుండి కరెక్ట్గా ఇట్లా పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం ఫ్రంట్ ఈ ప్లేస్లో తీసుకున్నాం కదా, వెనకాల సైడ్ కిందికి ఉన్నదా పైకి ఉన్నదా చెక్ చేసుకోవాలి. వెనకాల సైడ్ కూడా ఇట్లా పైకి జరుపుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నడుము కొలత. ఈ విధంగా నడుము కొలత నోట్ చేసేసుకోండి. ఓకే, మీరైతే చున్నీ ఉంటే పైకి జరిపేసుకొని నడుము కొలత తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ తీసుకోవాలా వద్దా అంటే, ఫుల్ షోల్డర్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలా వద్దా అంటే అవసరం అయితే ఏం లేదు. నార్మల్ బ్లౌజ్కి అయితే అవసరం లేదు. ఒకవేళ బోట్ నెక్ బ్లౌజ్, హై నెక్ బ్లౌజ్లో అవి స్టిచ్ చేయాలి అనుకుంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ మన డ్రెస్ యొక్క కుట్టు ఉంటుంది చూడండి, ఈ డ్రెస్ యొక్క హ్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ నుండి ఇట్లా పై నుండి తీసేసుకొని ఇలా తీసుకుంటే మనకి ఇలా జడ కిందికి పెట్టేసి తీసుకోండి. ఓకే, ఈ విధంగా తీసుకుంటే మనకి బోట్ నెక్ బ్లౌజ్కి, హై నెక్ బ్లౌజెస్కి భుజాలు అనేవి జారిపోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు కూడా కొలత డ్రెస్ని అబ్జర్వ్ చేయకుండా మనం కరెక్ట్గా తీసుకోవాలి. లేదంటే షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా అయితే తీసుకున్నాం కదా, దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం.